సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ఘన విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు అబ్దుల్ హబీబ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, ముస్లిం నవ్వులు దండాలు తప్ప అంబర్పేట నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఫ్లైఓవర్ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చిన కిషన్ రెడ్డి పనులు చేపట్టి 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి చేయలేకపోయాడని అన్నారు. ఈసారి కిషన్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తామని, మైనార్టీలకు ఖననం చేయడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ 3 ఎకరాల స్థలాన్ని ఇచ్చారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జమీల్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సహకారంతో మైనార్టీల చిరకాల స్వప్నం నెరవేరిందని, శ్మశాన వాటికలో స్థలం లేక ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సహకారంతో 3 ఎకరాల స్థలాన్ని కేటాయించారని అన్నారు. మైనార్టీ ప్రజలు ఎల్లప్పుడూ బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటారని వారు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి పద్మారావు గౌడ్ గారు ఇక్కడ నుంచి నిలబడ్డారు. అయితే ఎలా జరుగుతుందండి క్యాన్వసింగ్ బాగా జరుగుతుంది సార్. అందరి దగ్గర నుంచి బాగా స్పందన వస్తుంది. మొత్తం అంబర్పేట కాన్స్టిట్యున్సీ అని కాకుండా మొత్తము సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ 7 కాన్స్టిట్యున్సీస్లో కూడా మంచి స్పందన ఉంది. మేము అన్ని కాన్స్టిట్యున్సీస్లలో అన్నీ తిరుగుతున్నాం పజ్జనతోటి. ఒక దగ్గర ముషిరాబాద్లో కానీ, మన బంజారాహిల్స్లో కానీ, ఇవాళ లాలపేటలో అయింది. ప్రతి దగ్గర మంచి స్పందన ఉంది. ఒక మంచి నాయకుడు, ఆయన చాలా అభివృద్ధి పనులు చాలా చేసినాడు. ఇక మన దగ్గర అంటే ఇక మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ ఉన్నా కానీ ఆయన కంటే మంచి పనులు చేసిన ఆయన ఇప్పుడు లాక్డౌన్లో ఎంతో ఫుడ్ పంపిణీ చేసిండు ప్రతి ఒక్క నిరుపేదలకు కానీ అందరికీ మంచిగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్న నాయకుడు మన కిషన్ రెడ్డి సార్. అంటే ఇంత 5 years ఆయన చేసిండు మన దగ్గర. ఫ్లైఓవర్ వర్కే ఉన్నది. ఫ్లైఓవర్ వర్క్ ఇంత చిన్న ఫ్లైఓవర్ కూడా వీళ్ళు 10-15 years నుంచి ఆయన అదే పని నడుస్తుంది ఆయనది. ఇక జరుగుతలేదు. ఆయన కేంద్ర మంత్రి ఉండి కూడా తొందరగా ఫాస్ట్ చేస్తలేడు వర్క్. ఈ వర్క్ అనేది మనం ఎల్బీ నగర్ చూసుకుంటే, నాగోల్ ఎల్బీ నగరు అండర్ పాసింగ్ రోడ్లు వేసుకున్నాము, ఫ్లైఓవర్లు వేసుకున్నాము స్టేట్ ప్రభుత్వం ద్వారా. ఇప్పుడు మనకు ఇప్పుడు కేసీఆర్ సార్ చేసిన పథకాలలో పబ్లిక్లో ఈ 3-4 నెలల ప్రాంతంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలలో ఏ వాగ్దానం కూడా వాళ్ళు నిర్వహించుకోలేదు. రేషన్ కార్డు ఇస్తా అన్నారు, ఇది ఇస్తా అన్నారు, మన మహిళకి 3000 ఇస్తా అన్నారు, బండి ఇస్తా అన్నారు, ఏం లేదు. కళ్యాణ లక్ష్మి చేస్తే ₹1,00,000 ఇస్తాము, తులం బంగారం ఇస్తా అన్నారు, అది చేయలేదు. ఎన్నో కూడా సక్సెస్ కాలేదు. ఒక బస్సు ఫ్రీ ఒకటి ఇచ్చారు, మహిళలకు గొడవ పెట్టారు, అదొక్కటి తప్పితే ఇంకోటి ఏం లేదు వాళ్ళ దగ్గర. ఇంకా పబ్లిక్ ఈ దానికే ఇప్పుడు పవర్ ఆఫ్ చేస్తారు. ఎండాకాలంలో పవర్ ఆఫ్ చేస్తారు. మళ్ళా ఏంటంటే అన్నీ కూడా ఇప్పుడు పవర్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు రైతులకు కూడా రైతు బంధు పడలేదు, రైతు బంధు ఇస్తానన్నాడు, రైతు బంధు పడలేదు, పింఛన్లు పడలేదు. మళ్ళీ మన హైదరాబాద్ ప్రాంతంలో మొత్తం ఎక్కడ కూడా పింఛన్లు పడలేదు. ఇప్పుడు బయట కూడా వాళ్ళకి రైతు బంద్ వేస్తానన్నాడు, వేయలేదు. ఈ కళ్యాణ లక్ష్మి అయితే ఎవరికి ఇచ్చిన లేదు ఇంతవరకు. ఇంకా మనకైతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తరఫున గ్రేవ్ యాడ్ వచ్చింది. కేసీఆర్ సార్ కేటీఆర్ సార్ చెప్పి మన కాళేరన్న ఎమ్మెల్యే గారు దాన్ని సాధించుకున్నాడు. అలా వీళ్ళ మధ్యలో మనకు చాలామందికి మైనార్టీ అని కాదు, అన్ని కుల మతాల అందరినీ తీసుకెళ్లే మనిషి మన కేసీఆర్ సార్. మనకు మనకి ఏమంటారు, ఇది కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఎన్నో విధాలుగా బస్తీ హాస్పిటల్ను మంచిగా డెవలప్ చేసిండు. ప్రతి ఒక్క హాస్పిటల్, పోలీస్ స్టేషన్స్ కానీ, ఇప్పుడు ఈ పోలీస్ అప్పుడు వచ్చేది వైన్స్ కూడా ఆయననే ఇచ్చిండు. 44% వాళ్ళకు శాలరీస్ పెంచిండు. ఈ హైటెక్ పోలీస్ స్టేషన్ తయారు చేసిండు. ఈయనకు ఇన్నోవా బండ్లు ఇచ్చిండు. చాలా మంచిగా పరిపాలన చేసిండు, మంచిగా అయింది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు అన్ని వాగ్దానాలు ఇచ్చి మన దగ్గర సిటీలో కూడా ఎక్కడ ఏం కాలేదు. ఈ బయట ఊర్లలో వాళ్ళకి ఏదో ఆశ పెట్టి అది చేసిరు. వాళ్ళందరూ పబ్లిక్ని అందరు మారిపోయారు. వాళ్ళందరిలో మళ్ళీ మార్పు వచ్చేసింది. మళ్ళీ మాకు కేసీఆర్ సారే కావాలి. మోసాలు వాళ్ళు వచ్చిరంతా మోసం చేసిరు మాకు. ఈసారి మాత్రం మళ్ళీ మా కేసీఆర్ సార్ని తెచ్చుకుంటామని పబ్లిక్లో అది ఉన్నది. సార్ మనకు దళిత బంద్ చేసిండు, బీసీ బంద్ ఇచ్చిండు, మైనార్టీ బంద్ ఇచ్చిండు.
ఒంటరి మహిళగానే ఇచ్చిండు. అన్ని విధాలుగా అన్ని మంచిగా తీసుకెళ్ళిండు అందరినీ. రోడ్స్ కానీ ఇప్పుడు నేను కంప్లైంట్ చేసిన డ్రైనేజ్ నిండిందని ఆ కంప్లైంట్కి ఒక్క కాల్కే రెస్పాన్స్ వచ్చేది. ఇలా 4 డేస్కి వస్తలేరు. ఒక స్ట్రీట్ లైట్ పోయిందన్న కానీ రావట్లేదు. ఒక మెయిన్ హాల్ నిండిందన్న కానీ రావట్లేదు. అదే మన కేసీఆర్ సార్ పీరియడ్లో మనకి ఎట్లుండే ఫోన్ చేసే తెల్లారంగా మనకు ఫోన్ వస్తుంది, ఏమైంది సార్ ఫోన్ చేసిరు, ఏదో ప్రాబ్లం ఉందని. అట్లాంటిది నేను 4 డేస్ 5 డేస్ అవుతుంది నా దగ్గర ఉన్నది, చూపిస్తాను మీకు కావాలంటే. ఇంతవరకు స్పందన లేదు, అంటే రెస్పాన్స్ లేదు అక్కడ నుంచి. అదే ఆఫీసు, అదే మనుషులు, పరిపాలన సరిగ్గా లేదు. ఇంతసేపు ఎవరిని తీసుకోవాలా, ఎవరు చేయాలా అంతే ఇవ్వాలి పనిగా. దయచేసి అందరు కలిసి మన సికింద్రాబాద్ పార్లమెంట్లో పజ్జన్నకి భారీ మెజార్టీగా అందరూ ఓటేసి గెలిపించాలని నా విజ్ఞప్తి. అంబర్పేటలో మైనార్టీస్ ఎటువైపు ఉన్నారు? మైనార్టీస్ అందరూ బీఆర్ఎస్ఏ సార్. ఎందుకంటే మాకు పెద్ద సమస్య ఉండే, గ్రేవ్ యార్డ్ది ఉండే. గ్రేవ్ యార్డ్ మనకు 3 ఎకరాలు గ్రేవ్ యార్డ్ మనకి ఇచ్చిర్రు. కాలేరన్న ఆధ్వర్యంలో జరిగింది గ్రేవ్ యార్డ్ వర్క్, పని నడుస్తుంది. ఇంతకు ముందు కూడా చెప్పినాను, నేను చనిపోయినా, మా ఊళ్ళో ఎక్కడ ఎవరైనా చనిపోయినా కానీ మాకు పొందబెట్టడానికి గ్రేవ్ యార్డ్ లేదు. అంత పెద్ద సమస్య మాకు దూరం చేసిర్రు. పని నడుస్తుంది, కొన్ని రోజులలో అది పూర్తిగా అవుతుంది. మాకు గ్రేవ్ యార్డ్ వచ్చింది. నేను కాదు, నా తరం, నేను అయిపోయినాక కూడా నా పిల్లలు కూడా బీఆర్ఎస్కే ఓటేస్తారు. ఇంత పెద్ద పని చేసిండు మనకు. ఎంత మెజార్టీతో గెలుపుతున్నారు? 1,00,000 మెజార్టీతోటి గెలిపిస్తాం సార్ పజ్జన్నని. పజ్జన్నకు ఆ పేరు ఉంది. సికింద్రాబాద్, ముషిరాబాద్, ఎక్కడైనా సరే, ఏడైనా సరే ఆయన ప్రజానాయకుడు, ప్రజల ఉండే మనిషి, ఎప్పుడు నిత్యం ప్రజలను ఉండే మనిషి. ఆయనకి ఎలాగైనా ప్రజలు అందరూ ఓటేసి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎలా ఉందండి ప్రచారం? अभी प्रचार तो बहुत अच्छा चल रहा है बीआरएस पार्टी का। एक लॉकडाउन में मैंने देखा हमारे पज्जना जो घर में उनकी बहू बीवी का जो सोना गिरवी रख के लॉकडाउन में जो गरीबों में तकसीम करे अनाज, वो हमारे को याद है, क्योंकि आज तक कोई भी नहीं करे, सोना रख के कोई भी नहीं कर सकते। ये बहुत बड़ा काम करे हमारे लिए, हमारे क्या हर एक को उसका फ़ायदा उठाए उसके हम बहुत शुक्रगुजार हैं उनके। और हमारे पास मेन ग्रेवी यार्ड का ही बहुत बड़ा मसला था। 30 साल से हमारे को यही था। एमएलए साहब आए, बराबर वो वादा करे, वो वादे को